ప్యాన్ హీట్ అయినాక సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇంతకు ఏం చేస్తున్నా చెప్పారు కదా, ఎగ్ సమోసా చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడైతే మనము అందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో, మిర్చి కట్ చేసుకోవాలి. ఇది బాగా కట్ చేసిన కదా స్టఫ్. 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అయితే వేసేద్దాం. పల్లి, కొంచెం కుడకపొడి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. కొంచెం వేయండి. కుడకపొడి వేసినాక కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. అల్లం వేసినాక కొంచెం పసుపు కలపండి. బండపు మెంతాకు వేసేయాలి. వేసి కలపండి. కరివేపాకు కలపాలి. ఇప్పుడు మనమైతే టమాటోస్ వేసేద్దాం. కలపాలి. టమాటోస్ మంచిగా ఇట్లా ప్యూరీలాగా అయ్యే వరకు స్టవ్ మీదనే ఉంచుకుందాం. ఉప్పు కొంచెం వేసుకున్నా. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయని చెప్పేసి ఉప్పు వేసి కలపండి. ఓకే, దీన్ని మళ్ళీ ముట్టకూడదు. ఓకే, వేసేద్దాం. వేసేద్దాం. చాలా వేసేద్దాం. కన్నా కలుపుకోండి. అయితే మంచిగా టేస్టీ ఉంటుంది మనకి.